వాక్యాన్ని చదువుకున్నాం. బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. యేసు అతనిని చూసి అతనిని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పింది. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక, కలిగిన వాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఏం చేశాడంట? దుఃఖపడుచు. యేసు ప్రభువారు ఉన్న దినాలలో జరిగిన ఈ సంఘటన యేసు ప్రభువారికి ముందుగా ఉన్న ఆ జన సమూహంతో చెప్పిన వారిలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి బహుధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఆ ధనవంతుడితో చెప్తున్నాడు, బాబు నీకు ఒకటి మాత్రం పొదువుగా ఉన్నది, అది ఏమిటి అంటే పరలోక సంబంధమైన పని నువ్వు నెరవేర్చాలి అని అన్నాడు. నీకు కలిగినవన్నీ వాటికంటే ఒకటి మాత్రమే పొదువుగా ఉన్నది అని అన్నాడు. మానవుడి యొక్క జీవితంలో ఏదో ఒకటి కోల్పోతాం. మానవుడి యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మానవుడు ఏదో ఒకటి పొదువై ఉంటుంది. ఒక మనిషి అనుకుంటాడు, నేను అన్ని కలిగి ఉన్నాను, నాకు పర్వాలేదు అని అనుకుంటాడు. కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని మర్చిపోయాడనే సంగతిని, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టాడనే సంగతిని మర్చిపోయాడు. మనం బాగానే ఉన్నాం అనుకుంటాం. ఆ ధనవంతునితో చెప్తున్నాడు, నీకు ఒకటి మాత్రం పొదువుగా ఉన్నది కాబట్టి నీవు వాటిని అమ్మి పేదలకి ఇచ్చి నన్ను వెంబడించు, పరలోకాన్ని సొంతం చేసుకో అని చెప్పాడు. అప్పుడు ఈ ధనవంతుడు తన యొక్క ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడంట, దుఃఖపడ్డాడంట. బాబు నాకు పరలోకం లేకపోయినా పర్వాలేదు. ఏం లేకపోయినా? పరలోకం లేకపోయినా పర్వాలేదు, ఈ లోకం నాకు ఉంటే చాలు. ఈ లోకంలో ఉన్నవన్నీ నేను అమ్మి నీకు ఎలా ఇవ్వగలను? ఈ లోకంలో ఉన్నది నేను సర్వము కష్టపడి సంపాదించుకున్నాను అని అనుకున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మానవుడు ప్రభువుని ప్రేమించాలంట. కలిగిన వాటిలో దేవునికి ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంట. మానవుడు కలిగిన వాటి కంటే దేవుని ప్రేమలో కలిగి ఉండటమే గొప్ప భాగ్యం అంట. ఆ ధనవంతుడు పిలిచాడు, నీకు పొదువుగా ఉన్నది కదా, నువ్వు కలిగిన వాటిని ఇచ్చి ప్రేమించమని అన్నాడు. ఇప్పుడు అమ్మడానికి ఇష్టపడలా. ఈ రోజున క్రైస్తవ సమాజంలో వెండి బంగారాలు వెలగలిగిన వస్తువులు ఎన్ని కలిగి ఉన్నా కానీ నేను రక్షించగలిగినది ఏదైనా ఉన్నది అని అడిగితే దేవుని వాక్యమే నీ బాధల్లో నీకు నెమ్మది స్వస్థత ఇచ్చేది. దేవుని స్తోత్రం. ఏమీ రక్షించలేదు. కానీ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంది. 9వ అధ్యాయం 25వ వచనంలో యోహాను సువార్త 9:25వ వచనం చదవమ్మా. వాడు ఆయన పాపియో కాడని నేను ఎరగను. ఒకటి మాత్రము నేను ఎరుగుదును. నేను గుడ్డివాడనై ఉండి, చూడండి, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూస్తున్నాను అనేను.
అందుకు వారు ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగూ తెరిచినని, ఎలాగున తెరవబడినని మరలా వారిని అడగగా వాడు ఇందాక మీతో చెప్పినది కానీ మీరు వినకపోతిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్న దినాల్లో అనేక మంది జన సమూహం ఉన్నారు కదా. వారితో ఉన్నప్పుడు ఒక్కటి మాత్రం నేను ఎరుగుదును అంటాడు. ధనవంతుడితో అంటాడు, ఒకటి మాత్రం నీకు కొదువుగా ఉన్నది అని అంటాడు. గుడ్డివాడు అంటాడు, నేను ఒకటి మాత్రం ఎరుగుదును, ఒకప్పుడు నేను గుడ్డివాడనే, నేను మనోనేత్రాలు ముయ్యబడిన వాడను, చూపు లేని వాడను. కాబట్టి దేవుని దయ వలన దేవుడే నన్ను చూచి నన్ను ప్రేమించి ఆయన నన్ను ముక్కి నాకు నేత్రములు ఇచ్చిన వాడు ఆయనే. దేవుని స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు గుడ్డివారిని అంగహీనులను, బలహీనులను, రోగులను, వ్యాధిగ్రస్తులను, పక్షివాయి కలిగిన వారి పాపులను అనేక మందిని రక్షించగలిగిన వాడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఒక గుడ్డివాడు పాట పాడుతున్నాడు, యేసు ప్రభు యేసు ప్రభు ఆగుమా మొరవినుమయ్యా, యేసు ప్రభు దాటి తోకుమయ్యా. పశ్చాత్తపడి ఏడ్చేది. నా దగ్గరికి పిలిపించుకున్నా, మరలా పాడు అని పాడించుకున్నా. అతను పుట్టుకతోనే గుడ్డివాడే, కానీ అతని యొక్క స్వరము రమ్యంగా ఉన్నది, కానీ దేవుని గురించి పాడాడు పాట. ఈ రోజున నేత్రాలు ఉన్నాయి, ప్రభుని చూడలేని నేత్రాలు, పరలోకాన్ని కోల్పోయిన నేత్రాలు, ఈ లోకాశలతో ఉన్న ఈ నేత్రాల ద్వారా లోకాన్ని, ప్రపంచాన్ని చూస్తున్నామే కానీ మనుషులను ప్రేమిస్తున్నామే కానీ దేవుడు ఎవరో చూడలేని వాడు ఎవరంటే పుట్టుకతో ఉన్న గుడ్డివాడు అంటాడు, నేను ప్రభుని గురించి సాక్ష్యము ఇస్తాను. ప్రియులారా, ఈ రోజున నేత్రాలు ఉన్నాయి కానీ బైబిల్ చదవనివాడు, గుడ్డివాడై ఉన్నా కానీ, గుడ్డివాడై ఉన్నా కానీ, బలహీనుడిగా ఉన్నా కానీ, రోగిష్ఠుడిగా ఉన్నా కానీ నూనె కావాలి అంటాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కళ్ళు సత్వరం వచ్చినప్పుడు, కళ్ళు నేత్రాలు బలహీనమై ఉన్నప్పుడు చూసారా, అప్పుడు ప్రభు దగ్గరికి వస్తారంట. దేవుని యొక్క సన్నిధికి వచ్చి నేను బైబిల్ చదవాలనుంది, చూడాలనుంది, నాకు నేత్రాలు బాగా అడుగుతారు. బాల్యం నుండి, పుట్టుదనం నుండి వయస్సు పెరిగిన కొలది దేవుడు నీకు మంచి నేత్రాలు ఇస్తే ప్రభు యొక్క సన్నిధిలో కన్నీరు కార్చే దాతలుగా ఉండలేకపోతాం, కన్నీరు కార్చే బిడ్డలుగా ఉండలేకపోతున్నాం. కన్నీరు కంటిలో లేదు, ఎండిపోయినాయి. పాపపు పొరల వలన, లోకాచల వలన, దేవుడిని ప్రేమించకపోవటం వలన దేవుడు ఎవరు తెలియని వారని. సత్వరం వచ్చినప్పుడు ప్రభు దగ్గరకు వస్తాం. ప్రియులారా, నీ వయస్సును బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ చదువును బట్టి, నువ్వు కలిగిన దాన్ని బట్టి అతిశయపడేదానికంటే యేసు క్రీస్తు ప్రభువు వారిని ప్రేమించాలి. కాబట్టి అంటాడు, నేను మాత్రం ఒకటి ఎరిగి ఉన్నాను.
గుడ్డివాడు చెప్తున్నాడు, నేను ప్రభు కొరకు సాక్షిగా చెప్పగలను. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనం చూడండి. 41వ వచనం. అందుకు ప్రభువు మార్తా 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 మార్తా, నీవనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే. చూడండి ఇక్కడ ఉన్నాడు, అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని అది ప్రభు యొక్క పాదాలు ఎదుర్కొంటుందండి. ఎవరు? మరియా మార్తలు ఎవరు? ఇద్దరు సహోదరులే, ఇద్దరు భయభక్తులు కలిగిన వారే, ఇద్దరు దేవుని ప్రేమ కలిగిన వారే. కానీ మార్త ఎవరిలో పడుతుందంట? లోకాస్తుల్లో పనుల్లో పడిపోయింది. దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది, దేవుని వాక్యాలు వినకపోతే ఏమైంది అని అనుకుంటాం. మార్త అనుకుంటుంది, యేసు ప్రభు వారు ఎప్పుడు నా ఇంటికి వస్తాడు కదా, నేను ఏదో ఒకటి సిద్ధపరచుకోవాలి అని అనుకున్నాను. కొన్ని సందర్భాల్లో చూడండి, ప్రార్థన విడిచిపెట్టేసి పనులు పడిపోవడం ద్వారా దానివల్ల చాలా నష్టం. ఒక రోజున ఒక వ్యవసాయకుడు పొలం వెళ్ళాడు. పొలం వెళ్తే ఆ పొలం పని చేస్తున్నాడు. అతని చేతులు గొడవలు. అతను ఏం చేస్తాడు అంటే ఆ పని చేస్తున్నాడు. ఈలోగా ఈ బొట్టేనికి తేరు పుట్టింది. తేరు పుట్టినప్పుడు అతను ఏం చేశాడంటే ఆ బాధకు తట్టుకోలేక ఆ బొట్టేని అతను ఉన్న గొడవతో ఆ బొట్టేని నరికేసి రక్తం కారుతుంది. అతను ఉన్న తలగుడ్డను తీసేసి ఆ చేతికి చుట్టుకొని అట్లాగే భయంకరమైన బాధతో ఉంటే ఎవరో ఒక వ్యక్తి చూసి పొలంలో అతన్ని ఎలా చేర్చాడు. ఇంటికి చేర్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాడు. 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. తర్వాత కొంచెం కోరుకున్న తర్వాత అతడు అనుకున్నాడు, మరలా నేను పొలం వెళ్ళాను కదా, ఆ పొలంలో నా వ్రేలు ఎలా ఉందో చూద్దామని వచ్చాడు. ఆశతో వచ్చాడు. వచ్చి ఎక్కడైతే ఆ వ్రేలు నరికారో వెంటనే ఆ స్థలానికి చేరుకున్నాడు. అంత అవసరమా? కానీ ఇతడు తొందరపడి అక్కడికి వచ్చాడు. ఆ వేడు ఉప్పిపోయి నల్లగా నిగిరిగిలాడితే పచ్చగా ఉందంట. అంటే ఈ వేడులో ఏముందో అని ఆలోచించి అక్కడ ఏం చేశాడు, గట్టిగా ఏతంలో తీసుకొని గుచ్చాలని ఆ ముడి దగ్గర ఆ వేడు దగ్గరికి వెళ్ళిపోయి వెంటనే గుచ్చాడు. గుచ్చగానే చింది, ఆ విషయం అంతా చింది 2 కళలు పడి 2 కళలోనే 1 సెకండ్స్ లోనే 2 కళ్ళు పోయినాయి అంట. 2 కళ్ళు పోయి భయంకరమైన మంటతో వేదనతో పడుతున్నాడు. ప్రియులారా, అలాగే చనిపోయేంత వరకు కూడా అతని యొక్క దృష్టి పోయిందంట. పాపం అనే విషయం మన కంటలో ఉంటుంది. దేవుడైన యెహోవాని నువ్వు ప్రేమించాలి. ధనము ఐశ్వర్యము నిన్ను రక్షించలేదు. ప్రతివాని గుండె బలహీనమైంది. మానవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు కానీ సజీవుడని యేసుని ప్రేమించలేకపోతున్నాడు. అందుకని అంటాడు, ఈ మనిషితో ఏం చెప్పాడంటే, మాతా ఓ మాతా, అనేకమైన పనులు ఉన్నావు, మరి ఏమైతే ఒక్కటి మాత్రం ఎరిగి ఉన్నది. దేవుని స్తోత్రం. ఆ ఒక్కటి ఏంటంటే, నేను వస్తున్నాను కానీ నా ప్రభు నా ఇంటికి వస్తున్నాడు కాబట్టి నా ప్రభు పాదాల దగ్గర నేను భక్తి నేర్చుకోవాలి, భక్తిలో కలిగి ఉండాలి, నా ప్రభు యొక్క మాటలు వినాలి. యేసు ప్రభు రాగానే మరి అక్కడ కూర్చుంది, దేవుని వాక్యాన్ని వింటుంది, పశ్చాత్తాపడింది. కానీ మార్తకి తన యొక్క మనస్సులో వెలిగిపోయి విస్తారమైన పనులు. ఈ రోజున అనేకమైన విస్తార పనులు ఉంటాయి కాబట్టి స్వప్నం పుట్టుద్ది, ఆశ పుట్టుద్ది. బ్రతుకున్నంత కాలం ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. కానీ ప్రభు యొక్క పని విలువైనది. దేవుని స్తోత్రం. దేవుని యొక్క పని కొరకు నిలబడేవాడు. ఓ మార్తా, నీకు ఎన్ని చెప్పినా నీకు అర్థం కావట్లేదు కాబట్టి ఒకటి మాత్రమే నీకు కొదువైపోయింది. అదేంటంటే దేవుని ప్రేమ, శ్రద్ధ, భక్తి నీలో లేదు. బైబిల్ గ్రంథంలో చూడండి, బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నిసాగెద యేసునితో
సహోదరులారా, నీవు ఇదివరకే పట్టుకొని ఉన్నావని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను. వెనుక ఉన్నవి మరచి వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. ఒకటి మాత్రం చేస్తున్నాను. గతించిన కాలం అయిపోయింది. జరగబోయే కాలం, వర్తమాన భూత భవిష్యత్తు కాలం ఒకటి మాత్రం చేస్తున్నాను. ఈ జనవరి నెల అయిపోయిన తర్వాత నూతన సంవత్సరంలో బైబిల్ ఎంతవరకు చదివావు నువ్వు? బైబిల్ ఎన్ని గంటలు చదివావు నువ్వు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు నువ్వు? దేవునికి దశంభాగం ఇవ్వడానికి నీ మనసు ఎంత ప్రేరేపణ ఉంది? కొత్త మనస్సులోనికి రావాలి. పాత మనసులో నుండి కొత్త మనసులోనికి వచ్చి ముందున్న వాటి కంటే వెనుకున్న వాటి కంటే నేను ఒకటి మాత్రం చేస్తున్నానంటే ఏంటంటే దేవుని యొక్క పని. దేవుని స్తోత్రం. మనమందరము దేవుని పని చేసేవారంగా ఉండాలంట. మనమందరము దేవుని యొక్క సన్నిధిలో ఆయన పని చేయడానికి బాధ్యత కలిగి ఉండాలి. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. 2 పేతురు రాసిన పత్రిక యెహోవా నా బలమా యథార్థమై ఒక సంగతి మర్చిపోకండి. చూడండి ఇక్కడ అంటాడు ఒక్కటి మర్చిపోకుడి. ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా అదేమంట? ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు వలె. 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నది. దేవుని యొక్క దృష్టిలో ఒక్కరోజు గడుపుతారంట. ఎన్ని దినాలంట? 1000 దినాలు శ్రేష్టమైన భాగ్యం. సంవత్సరం అంతలో ఆయన కృప మన మీద నిలుచున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో యేసు క్రీస్తు వారి యొక్క మహిమలో మనం కలిగి ఉన్నప్పుడు, శ్రద్ధ భక్తిని కలిగి ఉన్నప్పుడు, కాబట్టి ఆయన మహిమలో మనం ఉండాలంటే ఒకటి మాత్రమే దేవుని విలువైనది. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ వచనం చూడండి. యెహోవా యొద్ద ఒక వరమును అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానము చేయుటకును నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరములో దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమే మనల్ని రక్షించేది. దావీదు అంటాడు, దేవుని మందిరంలో నా జీవితం చాలదు, నా బ్రతుకు దినములన్నీ దేవుని మందిరంలో ఒకటి మాత్రం నేను కోరుకుంటున్నాను. మనం అన్నిటికంటే అయ్యో నాకు బంగారం లేదే అనుకుంటా, వెండి లేదే అనుకుంటా, ఇల్లు లేదే అనుకుంటా, స్థలాలు లేవనుకుంటా, కానీ బంగారము మీ పాదాల క్రింద ఉంచడానికి పరలోకంలో చిత్తపరిచారంట. దేవుని స్తోత్రం. మెడలో కాదు, మీకు అవసరమైనది ఏంటి? అది పరలోకపు వీధిలో నేల మీద త్రొక్కబడుతుంది. బంగారపు వీధులు అక్కడ ఉన్నాయి, అక్కడ కట్టబడుతుందంట. నువ్వు ఎంతవరకు కట్టుకున్నావో నువ్వు దేవునికి ఎంత ఇస్తే అంత కట్టుబడి అక్కడ. కొన్ని ఇళ్ళు ఎలా ఆగిపోతాయో ద్రవ్యం లేక అలా చుట్టుబడిపోయి గృహాలు కూడా అట్టాయి. దేవుని మందిరంలో దేవుని యొక్క సేవలో పాలుపంచుతుంటే నువ్వు వేసేవన్నీ కూడా, దేవునికి ఇచ్చేవన్నీ కూడా పరలోకంలో ఒక భవనం నీకు అక్కడ కట్టాలి. అందుకనే మనం భూమి మీద దేవుని యొక్క పని మనం చెయ్యాలి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 38:14 వచనం. తర్వాత రాజైన సిద్కియా యెహోవా మందిరంలో ఉన్న 3వ ద్వారంలోనికి ప్రవక్త అయిన ఇర్మియాను పిలువనంపించి అతనితో ఇట్లనెను, నేను ఒక మాట నిన్ను అడుగుచున్నాను. ఒక మాట నిన్ను అడుగుతున్నాను. నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక, ఏ సంగతి నీవు నాకు మరుగు చేయక దానిని చెప్పమనగా, ఇర్మియా నేను ఆ సంగతి నీకు తెలియజెప్పిన ఎడల నిశ్చయముగా నీవు నాకు మరణ శిక్ష విధింతువు. చూడండి, ఇక్కడ ఇర్మియాను దేవుడు వాడుకున్నాడు. ఇర్మియాతో దేవుడు ప్రత్యక్షమే అంటున్నాడు, ఇగో నీతో ఒక సంగతి నేను మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వెక్కడున్నా కానీ దేవుడే నీతో మాట్లాడబోతున్నాడు. నీలో ఉన్న సంగతులన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నీ సంగతి అంతా నాకు తెలుసు అంటే నిన్ను ఒక సంగతి అడగాలి, ఒక మాట నిన్ను అడగాల. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో నీది ఏ అవసరమో ఆయనకి తెలుసు. నీ బలహీనత ఏంటో ఆయనకి తెలుసు. స్వస్థపరచు యెహోవాయే, ఆయన రక్తము ద్వారా నిన్ను కడిగాడు. ఆయన కృప నిత్యము మన మీద. ఈ రోజున మనం అంతా క్షేమంగా ఉంటే ఒకటి, యేసు ప్రభువారిని ప్రేమించుకోవచ్చు, యేసు ప్రభువారి మాట వింటాం, దేవుని యొక్క దయ మరణం ఉండటం వలన మనమంతా క్షేమంగా దేవుడు మనందరూ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. రోజు ప్రభు యొక్క బలారాధన ఉన్నది. ప్రభు యొక్క శరీరాన్ని తీసుకునేవారు మీ కుడి హస్తమునెత్తి ప్రభు యొక్క శరీరాన్ని తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రమేష్ గారి ఇంటి దగ్గర 7 గంటలకి ప్రార్థన పెట్టుకుంటూ మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే 12వ తారీఖు నాడు శంకరరావు గారి ఇంటికాడ 7 గంటలకి ప్రార్థన, మీరందరూ పెట్టుకుని ప్రార్థన
చేతులుగా అప్పగిస్తుంది మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప ఇప్పుడు ఎల్లప్పుడూ బిడ్డలందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.